యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు కొద్దిగా. మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు. ఒకటి మాత్రం వాస్తవం, జనరల్ గా ఒక 3.5-4 ఏళ్ళకి వస్తుంది కోపం ప్రభుత్వం మీద. పని చేయకపోతే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ఏమో ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో, మళ్ళా బడ్జెట్ లో పెడతాడేమో, 6 నెలలకి ఏమైనా చేస్తాడేమో, ఇట్లుంటది కథ. కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో తడిసింది, అసలు రంగు బయట పడ్డది. ఎప్పుడు ఈ నక్కను వదిలించుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తా ఉన్నది. ఇది వాస్తవం. 1-2 కాదు, ఎన్ని అబద్ధాలు. ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, నేను వాటి గురించి చెప్పా. ఫ్రీ బస్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, స్కూటీ అన్నాడు, అన్నాడు, మశానం అన్నాడు, ఏది లేదు, ఉన్నదే పోయింది. ఉన్న రైతు బంధే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా? అమ్మతోడు చెప్తున్నా, ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు. పురాగా సిగ్గు తప్పినోడు, పురాగా ఇజ్జత్ లేనోడు కాబట్టి బతుకుతున్నాడు. కానీ ఇంకోడైతే ఎప్పుడన్నా ఆయన ఓ బకెట్ల నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతున్నాడు. అరే రామ, ఏం తిట్టుడు అది? మేము కూడా విన్నాం, మస్తుగా విన్నాం. కానీ అవి ఏం తిట్లు నాయన? ఆడ మూసి ఒడ్డు పొంట పోయి ఇక్కడ గొట్టం పెట్టుడు ఆలస్యం, ఏడున్నాడు రమ్మను అని. అరే గంత కోపం ఏంద్రా పోయింట? మామూలు కోపం లేదు ఒక్కొక్కలకు. రమ్మను, ఇప్పుడు ఇక్కడ రమ్మను దమ్ముంటే. నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు కెమెరాలో చూస్తున్నావు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, నీ వాళ్ళు నాకు ఎరికే. రేవంత్ రెడ్డి యాది పెట్టుకో, యాడికి పోయినా ఒక 500-600 మంది సెక్యూరిటీని పెట్టుకుని, లేకపోతే మాత్రం ఈ బలగొట్టేటట్టున్నారు ప్రజలు. ఎక్కడికి పోయినా మేము పోయినాం, సంగారెడ్డి జైలుకి పోయినాం, చెర్లపల్లి జైలుకి పోయినాం. ఎక్కడైతే నరేందర్ అని ఉన్నాడో పోయి కలిసినాం. మీ నాయకుడు ఎంత గొప్పవాడంటే పట్నం నరేందర్ రెడ్డి. మేము చెర్లపల్లి జైలుకి పోతే, నేను సబితక్క, మహమూద్ భాయ్, ఇంకా మా లక్ష్మారెడ్డి గారు అందరం పోతే, శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా వచ్చిండే. ఏమన్నాడు ఎరికైనా నరేందర్ రెడ్డి? అన్నా, నా గురించి విడిచిపెట్టండి అన్నా, ఆ రైతులను విడిచిపెట్టండి, రైతులను జల్దీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, వాళ్ళని చూసుకోండి మీరు అని చెప్పి మీ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మాకు చెప్పిండు. ఒకంత గొప్ప నాయకుడు మీకున్నాడు, మీ కొడంగల్లా, భయపడే అక్కర్లేదు. మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, రేపు 90% బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తున్నారు. వస్తే సంతోషం, దబ్బన రాలేదనుకో నిరాశ పడకండి, నిరుత్సాహపడకండి, అయ్యో ఇట్లా అని చెప్పి ఆగం కాకండి. కొట్లాడదాం. ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోతాం, హైకోర్టులో ఎంత బెస్ట్ లాయర్ను పెట్టాలనో వాళ్ళని పెడతాం, మీకోసం కొట్లాడతాం, ఇడిచిపెట్టాం, ఎక్కడి దాకైనా పోతాం. మీ విషయంలో మీరు అనుమానపడద్దు.